హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అదృష్టం లేని జీవితం ఉంటుందేమో కానీ అవమానాలు లేని జీవితం ఉండదు. కానీ అవమానాలను పట్టించుకోకుండా ముందుకు సాగితేనే విజయం మీ సొంతం అవుతుంది. జీవితం అంటేనే ఎన్నో మలుపులు ఉంటాయి. ఎంతోమంది అవమానించేవారు ఉంటారు. అయితే 100లో 90 మంది అవమానాలకు కింగిపోతారు, ఇక అక్కడే ఆగిపోతారు. అందుకే జీవితంలో ముందుకు సాగలేరు. అవమానాలను అలా తీసుకుంటే మీకే నష్టం. సారీ మీకే బొక్క. మిమ్మల్ని అవమానించిన వారికి సరైన సమాధానం చెబితేనే కదా మీరంటే ఏంటో వారికి తెలిసేది. అందుకే అవమానాలు ఎదుర్కోవాలి. జీవితాన్ని ఈజీగా తీసుకోవద్దు. ఇటీవల సివిల్స్ ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల నుంచి చాలామందికి వచ్చాయి. అయితే ఇందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాకెట్ ఉంది. అందరూ కసితో సివిల్ సాధించారు. ఇందులో ఉదయ్ కృష్ణారెడ్డిది ప్రత్యేకం. ఎందుకంటే ఆయనను అవమానించారనే కోపంతో సివిల్స్ ప్రిపేర్ అయి సాధించాడు. ఏపీలోని ప్రకాశం జిల్లా సింగరైకొండ మండలం ఊళ్లపాలెం గ్రామానికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి 2012లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. 2019లో ఇదే జాబ్ చేశారు. దాదాపు 60 మంది ముందు తనను సిఐ అవమానించారు. దీనితో ఉదయ్ కృష్ణారెడ్డి ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ ప్రిపేర్ అయ్యారు. 3 ప్రయత్నాలు చేసినా రాలేదు. 4వ ప్రయత్నంలో సివిల్స్ ర్యాంక్ సాధించారు. ఇలా చేయడం ఎంతోమందికి సాధ్యమవుతుంది. ఉదయ్ కృష్ణారెడ్డిని సీఐ తిట్టడంలో కుంగిపోలేదు, లేదా సీఐకి సలాం చేస్తూ కూర్చోలేదు. తనలోని లక్ష్యాన్ని నిద్రలేపారు. అవమానాలే ఆభరణాలు తీసుకున్నారు. ఇప్పుడు అదే సీఐ ఉదయ్ కృష్ణారెడ్డిని సెల్యూట్ చేసే స్థాయికి వెళ్ళారు. అది జీవితంలో గెలుపంటే. అదే అవమానించాడని అక్కడే ఆగిపోతే గెలుపు వచ్చేది కాదు. మీరు సరిగా జీవితాన్ని ప్లాన్ చేసుకుంటే అవమానాలే ఆభరణాలు అవుతాయి, చిత్కారాలే సత్కారాలు అవుతాయి. అనుకుని అడుగు వేయాలి, గెలుపును ముద్దాడాలి. అదే కదా జీవితం అంటే. జీవితంలో మనల్ని తక్కువ చేసేందుకు, అవమానించేందుకు చాలామంది ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే వారి పని అదే కాబట్టి. కానీ మీరు ఆ ట్రాప్లో పడిపోకూడదు. మీ గమ్యం వైపు పరిగెత్తాలి. చాలామంది చేసే చెడ్డ పని ఏంటంటే అవమానిస్తే పై వారికి నచ్చినట్టుగా నడుచుకోవాలనే ఆలోచనలు వెళ్ళిపోతారు. మీ వైపు తప్పు లేనప్పుడు అలా చేయాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా ప్రశ్నించాలి. కుదరకుంటే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. కానీ జీవితం అనే పరుగులో మాత్రం అలసిపోకూడదు. ఎవరు అవమానించినా, ఎవరు చిత్కరించుకున్నా అవి మీకు సూదిలో గుచ్చుతూ గమ్యం వైపు నడిపించేలా ఉండాలి. అంతేగాని కుంగిపోయేలా చేయకూడదు. అప్పుడే మీరు జీవితంలో విజయం సాధించగలరు. అందరి ముందు మిమ్మల్ని తగ్గించారనే బాధపడకండి. అందరూ మీ వైపు తల ఎత్తి చూసేలా పైకి వెళ్ళండి. అదే వారికి సమాధానం అవుతుంది. వారితో గొడవలు పెట్టుకొని అక్కడే ఆగిపోవడం కంటే ముందుకు సాగి మీకు సెల్యూట్ చేసే స్థాయికి వెళ్ళాలి. జీవితంలో ఒక్క విషయం మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఆలస్యమైనా పర్లేదు, కానీ కొన్ని అవమానాలకు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.